గాక. గలతీయులు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నటువంటి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేనే చదువుతాను. అటు పిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోదునేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారిని విశదపరిచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు, మనల్ని దాసులుగా చేసుకున్న వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచుచ్చుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీలో నిలిచినట్లు మేము వారికి ఒక గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. మొదటి పత్రిక ధ్యానం చేశాము. ఈ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ధ్యానం చేశాము. ఈ 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేద్దాం. ఒకసారి 1వ అధ్యాయంలో ఏం జరిగిందనే విషయాన్ని మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. 1వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని 2వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు కొనసాగిస్తా ఉన్నాడు. ఏం కొనసాగిస్తున్నాడంటే, 1వ అధ్యాయంలో దేవుడే తనను రాయవారిగా ఉండేందుకు పిలిచాడని, 2 దేవుని యొక్క సువార్తను డైరెక్ట్ గా దేవుడే నాకు వెల్లడి చేశాడని, అలాగే 2వ అధ్యాయంలో కూడా నేను ఏదైతే సువార్తను ప్రకటిస్తా ఉన్నానో ఆ సువార్తను అపోస్తలులు అనబడుతున్న వారు కూడా స్వీకరించారని, తాను ప్రకటిస్తున్నటువంటి సువార్త అపోస్తలులు ప్రకటిస్తున్న సువార్త 2 ఒకటేనని, అంతేకాదు మరి పేతురు గారి 2వ అధ్యాయంలో సువార్త సత్యాన్ని బట్టి నడవకపోవడం బట్టి పౌలు దాన్ని చూసి బహిరంగంగానే ఖండించి, నేను మనుషులు సంతోషపెట్టువాడిని కాదు దేవుణ్ణి సంతోషపెట్టువాడిని అనే విషయాన్ని ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందులో మొదటి వచనం 2వ అధ్యాయంలో మొదటి వచనం ఏమి జ్ఞాపకం చేస్తా ఉందంటే, 1వ వచనం అటు పిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. 2వ అధ్యాయం 1వ వచనంలో అటు పిమ్మట 14 సంవత్సరాలు అనే మాటకు అర్థం ఏంటంటే, బహుశా అరేబియా దేశంలో తానున్న 13 సంవత్సరాలు, అంతకుముందు యెరూషలేముకు వచ్చి 15 రోజులు ఉన్నాడు. తర్వాత సిరియా కిలికియా ప్రాంతం అనబడుతున్న ప్రాంతానికి వెళ్ళి ఇంచుమించు 14 సంవత్సరాలు ఉన్నాడు. బహుశా 3 సంవత్సరాలు, ఇదో 14 సంవత్సరాలు, 15 రోజులు, ఇంచుమించు 17 సంవత్సరాలు 15 రోజుల తర్వాత యెరూషలేముకైనా వెళ్ళుండాలి, లేదా సిరియా కిలికియా ప్రాంతంలో 14 సంవత్సరాల తర్వాత మళ్ళా 2వసారి యెరూషలేముకి వెళ్ళాడు. ఈ 2వసారి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు కూడా ఒకళ్ళు తీతును వెంట పెట్టుకున్నాడు, 2వ బర్నబాతో యెరూషలేముకి తిరిగి వెళ్ళి తిరిగి ఉంది. తిరిగి అంటే 2వసారి వెళ్ళాడు. 3వసారి వెళ్ళాడు, అది మనకు కనబడుతుంది చూడండి. ఎక్కడ 18వ వచనంలో 1వ అధ్యాయం అటు పైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉండిన. అది మొదటిసారి. ఇప్పుడు 2వసారి బర్నబాను వెంట పెట్టుకుని, అంటే తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా 2వసారి వెళ్ళాడు. ఎప్పుడు? 14 సంవత్సరాలు అయిన తర్వాత. ఈ 1వ వచనంలో 2 వ్యక్తులు ఉన్నారు, ఒకటి బర్నబా, 2వది తీతు. సో సందర్భం వచ్చింది కాబట్టి బర్నబా గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఈ బర్నబా అనేటువంటి పేరుకి హెచ్చరిక పుత్రుడు అని అర్థం. హెచ్చరిక పుత్రుడు అని అర్థం. నిజానికి బర్నబా పేరు యోసేపు. బర్నబా పేరు ఏం పేరు? యోసేపు. కానీ అతనికి హెచ్చరిక పుత్రుడు అనేటువంటి పేరును మరి పెట్టడం జరిగింది. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము
36, 37 వచనాలు చదివితే, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 వచనాలు, కోప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు ఏమని పేరు పెట్టారంట? హెచ్చరిక పుత్రుడు. కింద 1 నెంబర్ ఉంది, ఆదరణ పుత్రుడు అని అర్థమించు బర్నబా అని పేరు పెట్టబడి, అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టెను. ఈ బర్నబాకు ఉన్నటువంటి ఒక గుణాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన గురించి ఒక 4 మాటలు చెప్తాను. ఈయన తన ఆస్తిని అమ్మి లేదా తన భూమిని అమ్మి తీసుకొచ్చి ఎవరైనా పెట్టాడంట? అపోస్తలుల పాదాల యొద్ద పెట్టాడు. అపోస్తలులు ఎవరు? 12 మంది. ఆ 12 మంది అపోస్తలుల పాదాల దగ్గర ఎందుకు పెట్టాడు? అపోస్తలులారా, ఈ డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకోండి, బంగ్లాలు కట్టుకోవడం కాదు, ఇది భూమి అమ్మి మీకు ఇస్తున్నది దేవుని పరిచర్యలో వాడండి అని. ఏ పరిచర్యలో? దేవుని పరిచర్యలో వాడండి అని. నిజానికి విశ్వాసంలో ఎదిగిన వారు దేవుని పరిచర్యకు వాళ్ళకున్న ఆస్తి అంతా అమ్మకపోయినా కనీసం అప్పుడప్పుడైనా తీసుకొచ్చి, అయ్యా ఈ 1000 రూపాయలు, ఈ 5000, ఈ 10,000 ఎక్కడ వాడండి? దేవుని పరిచర్యలో వాడండి అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది అందరూ. అందుకే మేము ముందే చెప్పాను, విశ్వాసంలో ఎదిగిన వారు మాత్రమే ఆ విధంగా చేయగలుగుతారు. ఈ బర్నబా పడుతున్నటువంటి వ్యక్తి తన భూమిని అమ్మేసి ఆ వేళ ఎంతైతే వచ్చిందో అది తీసుకొచ్చి అపోస్తలుల పాదాల మీద పెట్టాడు. ఈయన ఒక మంచి సహకారాన్ని చెప్పాలి. రెండవ ఇతని గురించి మాట్లాడుకుంటే, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 27వ వచనం కూడా ఒకసారి నేను చదువుతా ఉన్నాను. 9వ అధ్యాయం 27వ వచనంలో, అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూసిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కాలో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరచెను. అంటే రెండో మాటకు అర్థం, రెండో నేను చదివిన వచనానికి అర్థం ఏంటంటే, సౌలు అనబడుతున్న వ్యక్తి ప్రభు దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత ఇతను మార్పు చెందాడనే విషయం అపోస్తలులు ఎవరు నమ్మలేదు. నమ్మకపోతే బర్నబా అనబడుతున్న వ్యక్తి ఈ సౌలుని తీసుకెళ్లి అపోస్తలులకు పరిచయం చేసి ఏమని చెప్తున్నాడంటే, ఇతను నిజంగా మారు మనసు పొందాడని చెప్తున్నాడు. అంటే తెలుసా? ఈ ఊరికి మీరు భయపడకండి, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన మాట వాస్తవమే. ఇప్పుడు ఏ సంఘాన్ని అయితే హింసించాడో అదే సంఘానికి భర్త అయినటువంటి యేసు ప్రభువుని దర్శించాడు కాబట్టి ఇతను మారు మనసు పొందాడు, ఇతను చేర్చుకోవడానికి మీరు భయపడకండి అని బర్నబాయే అపోస్తలులకి పౌలుకి మధ్య రాయబారాన్ని లేదా మధ్యత్వాన్ని లేకపోతే ఒక మంచి సహకారాన్ని ఎవరు అందించారన్నమాట? బర్నబా అందించాడు. మూడవది అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఏమంటాయి? 25వ వచనంలో, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చేది. అంటే మూడోది ఏంటో తెలుసా? పౌలుతో పాటు బర్నబా కూడా పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకించబడ్డాడు. దేని కొరకు? ప్రభు పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకించబడ్డాడు. తర్వాత నాలుగోది ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి, ఎవరిద్దరూ? పౌలు బర్నబా కలిసి పరిచర్య చేశారు. మొదటి మిషనరీ యాత్ర అంతా వీళ్ళిద్దరూ కలిసి పరిచర్య చేశారు. తర్వాత రెండో మిషనరీ యాత్ర చేసినప్పుడు పౌలుకి బర్నబాకి చిన్నపాటి భేదప్రాయాలు వచ్చి, పౌలునేమో శీలాలు వెంట పెట్టుకుని పోయాడు, బర్నబా ఏమో మార్కుని వెంట పెట్టుకుని ఎవరు పరిచర్యలు వాళ్ళు చేశారు తప్ప పరిచర్య మానుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఈ బర్నబా గురించి మాట్లాడుకుంటే ఒక సింగిల్ వర్డ్ లో ఈయన ఒక మంచి సహకారండి. దేనికి? దేవుని పరిచర్యకు, దేవుని సేవకులకి ఒక మంచి సహకారం. నిజంగా అతనికి పెట్టిన పేరుకు తగ్గ అర్థాన్ని ఒక మంచి ఆదరణ పుత్రుడుగా, హెచ్చరిక పుత్రుడు అనే మాటకు అర్థం ఏంటి? ఆదరణ పుత్రుడుగా, ఒక మంచి సహకారిగా ఈ బర్నబా ఉన్నాడు.
మనము కూడా సేవకునికి, పరిచర్యకు, దేవుని పరిచర్యకు ఒక మంచి సహకారులుగా ఉండాలి. ఇకపోతే ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో తీతు అనబడుతున్న వ్యక్తిని వెంట పెట్టుకుని వెళ్ళానని పౌలు అంటా ఉన్నాడు. ఈ తీతు గురించి మాట్లాడుకుంటే ఈయన గ్రీసు దేశస్థుడు, రెండోది అన్యుడు, మూడోది మారు మనసు పొంది యేసు క్రీస్తుని వెంబడిస్తున్నవాడు. ఎవరు? తీతు. ఈయన అన్యుడు. అన్యుడు అంటే యూదులు కానివాడు. రెండోది ఈయన గ్రీసు దేశస్థుడు. మూడోది మారు మనసు పొంది యేసు క్రీస్తును వెంబడిస్తున్నవాడు. ఇతని గురించి కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోను, 7వ అధ్యాయం 6వ వచనంలోను, 13 నుంచి 14, 8, 16లోను, అలాగే 12, 18లో కూడా ఉంది. అయితే తీతు గురించి సింపుల్ గా అర్థం చేసుకుంటే ఈయన మారు మనసు పొంది క్రీస్తును వెంబడిస్తున్న ఒక అన్యుడు, గ్రీసు దేశస్థుడు. కాబట్టి ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే అందులో మొదటిది సహవాసము మరియు జవాబుదారితనము యొక్క ప్రాముఖ్యత, ఐక్యత. ఏంటి? ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఐక్యత. ఏంటి ఐక్యత? ఏ విధంగా ఐక్యత తెలుసా? ఒకటి యూదుడు అనబడుతున్నటువంటి బర్నబాని తీసుకెళ్లాడు, రెండోది అన్యుడు అనబడుతున్నటువంటి తీతును తీసుకెళ్లాడు. అప్పటికే ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం ఏమి వింటున్నామంటే, కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి రక్షణ అనేది కేవలం విశ్వాసం ద్వారా కాదు, క్రియల ద్వారాను, సున్నతి పొందడం ద్వారాను కలిగినటువంటి ఒక అబద్ధ బోధ ఏదైతే ఉందో ఆ అబద్ధ బోధను ఖండించడానికి గాను పౌలు భక్తుడు యూదుడు అనబడుతున్న బర్నబాను తీసుకెళ్తున్నాడు, ఒక అన్యుడు అనబడుతున్న తీతును కూడా తీసుకెళ్తున్నాడు. మరి యూద మతాచారం ప్రకారం చెప్పుకుంటే ఇప్పుడు తీతు కూడా ఏం చేయాలంటే సున్నతి చేయాలి. కానీ సున్నతి చేయకుండానే వీళ్ళిరువురిని యెరూషలేము తీసుకెళ్తున్నాడు. అంటే వీళ్ళిరువురి మధ్య ఏముందని చెప్పాలి? ఐక్యత ఉంది, సహవాసం ఉంది. ఐక్యత ఉంది, సహవాసం ఉంది. రెండోది అన్యుడైన తీతును చేర్చుకోవడం ద్వారా యూదులు మరియు అన్యులు అనే భేదం లేకుండా క్రీస్తు రక్తంలో అందరూ ఒకటే అని వాక్యము బోధిస్తుంది. రెండోది దేవుని యొక్క సమయం వరకు వేచి ఉన్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 2వ అధ్యాయము 1వ వచనంలో మనం నేర్చుకున్నటువంటి 3 మాటలు సహోదరుల మధ్య ఐక్యత, సహవాసము. రెండోది అన్యుడైన తీతును చేర్చుకోవడం ద్వారా యూదులు మరియు అన్యులు అనే భేదం లేకుండా క్రీస్తు రక్తంలో అందరూ ఒకటే అనేటువంటి విషయం కూడా మనకి బోధిస్తూ ఉంది. మూడోది 14 సంవత్సరాల తర్వాత పౌలు భక్తుడు మరలా నేను యెరూషలేముకి వెళ్ళలేదనే మాటను బట్టి దేవుడు చెప్పే సమయం కొరకు పౌలు భక్తుడు ఏం చేశాడంటే వేచి చూచాడు. అంటే దేవుడు చెప్తేనే కానీ తాను వెళ్ళలేదు. అంటే ఇక్కడ దేవుని చిత్తానికి పౌలు ఏమయ్యాడంటే లోబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోనిదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. ఇప్పుడు 2వ వచనంలో తను ఏం చెప్తున్నాడో తెలుసా? నేను పని పాట లేకుండా వెళ్ళలేదు, దేవ దర్శనం ప్రకారమే. అంటే తెలుసా? దేవుడు వెళ్ళమంటేనే కానీ నేను వెళ్ళలేదు అని చెప్తున్నాడు. అంటే తన సొంత వ్యక్తిగత పని మీద నేను వెళ్ళలేదు, దేవుడు వెళ్ళమంటేనే నేను వెళ్ళాను అని చెప్తున్నాడు. అది కూడా ఎందుకు వెళ్ళాడంట? ఒకటి, అన్యజనుల్లో నేను ప్రకటిస్తున్న క్రీస్తు సువార్తను వారికి అనగా ఎన్నిక కాబడిన వారికి వివరించి చెప్పడానికి. రెండోది, ఇదివరకే నేను ప్రయాసపడుతున్న ప్రయాస వృధా కాకుండా అనగా అపోస్తులు పౌలు చెబుతున్న సువార్తను కానీ ఒకవేళ వ్యతిరేకించి ఖండిస్తే ఇప్పుడు ఇతడు అన్యజనుల మధ్య చేస్తున్న పరిచర్యకు అది గొడ్డలు పెట్టి అవుతుంది. అంటే ఇప్పుడు నిజానికి అపోస్తులు కానీ పౌలు చెప్తున్న సువార్తకి ఏకీభవించలేదనుకో, ఇప్పుడు పౌలు సువార్త వేరైపోద్ది, అపోస్తుల సువార్త వేరైపోద్ది.
ఇప్పుడు ఈ 14 సంవత్సరాల్లో తన పడ్డ ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థమైపోతాదేమో అని వారితో ఏకాంతంగా కూర్చుని తను ఏ రకమైన సువార్తను ప్రకటిస్తున్నాడు అన్నది పౌలు అపోస్తులకి వివరించి చెప్పాడు. అంటే పౌలుకి ప్రకటిస్తున్న సువార్త క్రీస్తు సువార్త కాదని తెలియక కాదు, తాను కూడా క్రీస్తు సువార్తనే ప్రకటిస్తున్నానని ఎవరు చెప్పడానికి వెళ్ళాడు? అపోస్తులు చెప్పడానికి వెళ్ళాడు. ముందు యెరూషలేముకి వెళ్ళినప్పుడు పేతురును పరిచయం చేసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు రెండోసారి యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడంటే తను ప్రకటిస్తున్న సువార్త మీరు ప్రకటిస్తున్న సువార్త ఒకటే అని వివరించడానికి, విశదపరచడానికి వెళ్ళాడు. రెండోది వాళ్ళతో ఏకాంతంగా కూర్చుని మాట్లాడాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఈ 2వ వచనాన్ని. పౌలు వ్యక్తిగత పని మీద యెరూషలేముకి వెళ్ళలేదు, దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు. అది కూడా ఎందుకు వెళ్ళాడంటే అన్ని జనుల్లో పౌలు ప్రకటిస్తున్నటువంటి సువార్త వాళ్ళు వివరించి చెప్పడానికి వెళ్ళాడు. రెండోది తను పడుతున్న ప్రయాస వ్యర్థం కాకున్నట్లు వారితో ఏకాంతంగా కూర్చుని డిస్కషన్ చేసి నేను ప్రకటిస్తున్న సువార్త మీరు ప్రకటిస్తున్న సువార్త ఒకటే అని చెప్పడానికి వెళ్ళాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2వ వచనం నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటంటే చూడండి, పౌలు నాయకత్వానికి లోబడి వారితో ఐక్యత మరియు సువార్త స్పష్టత అవసరాన్ని వారికి తెలియజేస్తున్నాడు. నిజానికి పౌలు పిలిచింది ఎవరు? దేవుడే. కాబట్టి తన సువార్త తను చెప్పుకుంటూ పోవచ్చు. యెరూషలేములో నుండి అపోస్తుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఆ రోజున సంఘానికి ఒక పెద్దలుగాను మూల స్తంభాలుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం ద్వారా వారి నాయకత్వానికి లోబడుతున్నాడు. రెండోది సువార్త యొక్క సత్యాన్ని లేదా స్పష్టతను వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? ఎంతటి వారైనా నాయకత్వానికి లోబడాలి. నువ్వు సంఘంలో ఏ స్థాయి వాడైనా, ఏ స్థితిలో వాడివైనా, ఒకవేళ సేవకునికైతే సేవకునికి, ఆత్మీయులకైతే ఆత్మీయులకి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి మనం ఏమవ్వాలి? లోబడాలి. రెండోది తాను వ్యర్థంగా పరిగెత్తడం పట్ల పౌలుకున్న ఒక ఆందోళన ఏదైతే ఉందో అది దేవుని ఉద్దేశము మరియు సత్యము నిర్ధారించే ప్రయత్నాలు కనబడుతున్నాడు. అయ్యలారా, నేను వ్యర్థంగా ప్రయాసపడట్లేదు, నేను దేవుని యొక్క సువార్తను దేవుడు చెప్పినట్టుగానే నేను ప్రకటిస్తూ ఉన్నాను అని తను చెప్పే ప్రయత్నం చేశాడు. మూడోది గుర్తింపు పొందిన నాయకులతో సంప్రదించడం ద్వారా పౌలు గౌరవము మరియు పరిచర్యలో జవాబుదారీతనం ప్రకటిస్తున్నాడు. జవాబుదారీతనం అంటే తెలుసా? నేను చేస్తున్న పరిచర్యకు ఒక అకౌంటబిలిటీ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి సామెతల గ్రంథంలో ఉంటుంది, నాయకుడు లేని జనులు చెదిరిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరం అని ఉంటుంది. ఉదాహరణకి నా వైపు చూడండి, మీకు చెప్పేవాడు నాయకుడు లేడు అనుకుందాం, మీరు నచ్చినట్టుగా ఏం చేసుకుంటూ పోతారు? చేసుకుంటూ పోతారు, చెప్పుకుంటూ పోతారు. అలా కాకుండా మిమ్మల్ని సరిచేయడానికి, బుద్ధి చెప్పడానికి ఒక నాయకుడు ఉన్నారనుకోండి, మీకు ఒక భయం కలుగుతుంది. నేను ఏ తప్పు చేసినా, నేను సరిగా చెప్పకపోయినా నన్ను అడిగేవాళ్ళు ఒకరు ఉన్నారు అనేది. అలాగే పౌలు కూడా దైవ దర్శనం ప్రకారము దేవుడు తనకు సువార్తను ప్రకటించినా, నేను ప్రకటిస్తున్న సువార్త మీరు ప్రకటిస్తున్న సువార్త ఒకటే అని ఏకాంతంగా వారితో మాట్లాడడం ద్వారా పౌలు భక్తులు ఏం తెలియపరుస్తున్నా తెలుసా? ఒకటి, వాళ్ళ నాయకత్వానికి లోబడుతున్నాడు. రెండోది తను పడుతున్నటువంటి సువార్త యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నాడు. మూడోది జవాబుదారీతనం కలిగి ఉన్నాడు. ముఖ్యంగా నాలుగోది అన్యుల పట్ల పౌలు సువార్త యొక్క సందేశం యొక్క సంస్కృతిని అలాగే సమగ్రతను కాపాడుతూ ఉన్నాడు. అంటే ఏంటో తెలుసా? నేను దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి ఆ ప్రజల మధ్య గలిబిలి చేసి సాంప్రదాయాలను సంస్కృతులను పాడు చేయాలనేది ఆయన ఉద్దేశం కాదు, కానీ అన్యులు యూదుల పట్ల ఒక సఖ్యత కొరకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేను మొదటి వచనానికి ఏ పేరు పెట్టానంటే క్రీస్తు సువార్తలో ఐక్యత. క్రీస్తు సువార్తలో ఐక్యత. రెండో వచనం
క్రీస్తు సువార్తలో జవాబుదారీతనం, క్రీస్తు సువార్తలో జవాబుదారీతనం అంటే తను ఏదైతే సువార్త ప్రకటిస్తున్నాడో దానికి జవాబుదారీతనం వహిస్తున్నాడు. 3వ వచనం చదువుతాను చూడండి. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఈ 3వ వచనానికి 3వ మాట ఏంటంటే క్రీస్తు సువార్తలో విముక్తి, క్రీస్తు సువార్తలో విముక్తి లేదా విడుదల. ఏటి విముక్తి అంటే చూడండి, ఆ రోజుల్లో సున్నతి అనే ఒక సంస్కారం ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమైన సమస్యగా ఆ రోజు ప్రారంభ చర్చిలో ఉంది. నా వైపు చూడండి. ఆ రోజుల్లో యూదులు కాని వారు తప్పకుండా ఏం పొందాలి? సున్నతి పొందాలి. సున్నతి పొందితేనే కానీ వాళ్ళు దేవుని బిడ్డలు కారు, లేదా క్రీస్తులో విశ్వాసం ఉంచలేని వారు అవుతారని ఒక ప్రారంభ సమస్య కింద సున్నతి అనేది ఉన్నది. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే యోధామతం పుచ్చుకుంటే సున్నతి పొంది మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలనే ఒక కొంతమంది యోధా మత బోధకుల యొక్క వాదన. అయితే పౌలు క్రీస్తు రాయబారులంతా సున్నతి అవసరం లేదని జవాబు ఇచ్చారు. ఈ విషయంలో తీతు వాళ్ళకు ఒక మంచి ఎగ్జాంపుల్ కింద కనబడతా ఉన్నాడు. అందుకే 3వ వచనంలో అంటాడు, అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదనే మాటకు అర్థం ఏంటంటే ఆయన సున్నతి పొందుకోలేదు, సున్నతి పొందుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్షణకు విశ్వాసానికి మూలము యేసుక్రీస్తు తప్ప సున్నతి పొందుకోవడం ద్వారా రక్షణ లేదు అనే విషయాన్ని చెప్పడానికి తనతో ఉన్నటువంటి తీతు అన్యదేశస్థుడైనా గ్రీసు వాడైనా అతనికి ఏం చేయలేదని చెప్తున్నాడు. సున్నతి పొందుకొని నేనేం చేయలేదు, బలవంత పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనుకో, ఒకవేళ నేనే కానీ సున్నతి చేసుకోమని చెప్పాను అనుకో, ఇప్పుడు ఆ యోధా మత నాయకులు చెప్తున్న బోధ, ఇప్పుడు అపోస్తలుల బోధ ఒకలాగే ఉంటుంది. అప్పుడు పౌలు పడుతున్న ప్రయాస అంతా ఏమైపోతుంది అంటే వ్యర్థమైపోతుంది. నిజానికి సున్నతి అనేది ఆనాడు దేవునికి మరియు అబ్రహాముకి మధ్య జరిగిన ఒక శారీరక సంబంధమైన వడంబడిక. దేవునికిని అబ్రహాముకి జరిగినటువంటి ఒక శారీరక సంబంధమైన వడంబడిక, ఒక సింహనం. అయితే అన్యులు అనబడుతున్న వారు నేటి క్రైస్తవ విశ్వాసానికి సున్నతికి సంబంధం లేదు. ఎందుకు లేదో ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-16 వచనాలు ఒకసారి చదువుతాం. 4వ అధ్యాయము 9-16 వచనాలు చదివితే ఏమని రాయబడి ఉన్నది? ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనం సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడి ఉండును? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకే అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు గుర్తుగా పొందెను. ఈ మాటకి మీకు అర్థం ఒకవేళ తెలియకపోయినా ఇలా చూడండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిని సున్నతి పొందక ముందే విశ్వాసాన్ని బట్టి అయిన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఈనాడు కూడా క్రైస్తవులు అనబడుతున్న మనకి కూడా సున్నతి కాదు ముఖ్యమైనది, దేవుడి పట్ల విశ్వాసము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ 3 వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే, క్రీస్తు సువార్త విశ్వాసులను ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల నుండి విముక్తి కలుగజేసింది. యేసుక్రీస్తు సువార్త యేసుపురం నమ్ముకోవడం ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల నుండి ఏం చేసిందంట? విముక్తి కలుగజేసింది. రక్షణకు ఆధారము యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమని నొక్కు చెబుతుంది. అంటే ఏంటో తెలుసా? ప్రభువును నమ్ముకోవాలంటే కంపల్సరీ సున్నతి చేసుకోవాలన్నటువంటి ఆచారం నుండి
ధర్మశాస్త్రం నుండి యేసు ప్రభు సువార్త మనకి ఏం కలిగజేసింది? విముక్తి కలిగజేసింది. రెండోది రక్షణకు మూలము యేసుక్రీస్తు అనే విషయం చెప్పడం జరిగింది. అలాగే సున్నతితో పని లేదని చెప్పడం ద్వారా సాంస్కృతికంగా జాతి భేదం సంబంధం లేకుండా విశ్వాసుల మధ్య ఐక్యతను కూడా చూపిస్తుంది. అంటే ఏంటి తెలుసా? యూదుడు అన్యుడు ఇద్దరు కూడా దేవుని దృష్టిలో ఒకటే అనే విషయం జ్ఞాపకం చేస్తుంది. అలాగే సాంప్రదాయాలు విలువైనవి అయినప్పటికీ సువార్త యొక్క ప్రధాన సందేశాన్ని కప్పివేయకుండా దేవుడు కాపాడుతున్నాడు తన సువార్త ద్వారా. సాంప్రదాయాలు విలువైనవే, కానీ దేవుని సువార్త కంటే ఎక్కువ కాదు. అలాగే సున్నతికి సంబంధించిన భక్తుడికి పౌలు లొంగకపోవడం ద్వారా సువార్త సత్యములో దృఢంగా నిలబడడం జరిగింది. దీనిలో సువార్త సత్యములో దృఢంగా నిలబడడం జరిగింది. ఎందుకు అన్న విషయాన్ని మనము 4వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మరలా 3వ వచనంలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నాతోనున్న క్రీస్తు దేశస్థుడైనటువంటి తీతు సున్నత పొందుటకు నేను బలవంతము పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే సున్నత వలన రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ అనే విషయాన్ని తెలియపరచడానికి తీతును వెంట పెట్టుకుని పౌలు భక్తుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే యెరూషలేముకి తీసుకెళ్ళాడు. 4వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 4వ వచనం. మనల్ని దాసులుగా చేసుకుని వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇప్పుడు కారణం చెప్తున్నాడు. గలతీ సంఘంలో ఈ అబద్ధ బోధ ఏ విధంగా ప్రవేశించింది, ఎవరి ద్వారా ప్రవేశించింది, దాని కొరకు ఏమి జరిగిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలకించండి. కపట సహోదరులని ఒక మాట వాడడం జరిగింది. ఎవరు ఈ కపట సహోదరులు అంటే, యెరూషలేములో ప్రభువును అంగీకరించిన క్రైస్తవులు అనబడుతున్న వారిలో ఇంకా కొద్దిమంది మతం ముసుగులో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? నామకార్థ క్రైస్తవులు. యూదులే క్రైస్తవులుగా మారారు. అయినా సరే యూదా మతంలో ఉన్నటువంటి మత సంబంధమైన ఆచారాలు పాటించాలని కొంతమంది కపట సహోదరులు ఈ యూదా క్రైస్తవుల నుండి బయటకు వచ్చారు. అందుకే మీకు ప్రారంభంలో చెప్పాను, మతోన్మాదులు బయట నుంచి వస్తారు, అబద్ధ బోధకులు సంఘం నుండే వస్తారని. మతోన్మాదులు ఎక్కడి నుంచి వస్తారు? సంఘం బయట నుంచి వస్తారు. అబద్ధ బోధకులు ఎక్కడి నుంచి వస్తారు? సంఘం లోపల నుండే వస్తారు. ఇప్పుడు ఈ కపట సహోదరులు అనబడుతున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు గలతీలో ఉన్నటువంటి సంఘాలలో వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నా ఇంకా యోధా మత సంబంధమైనటువంటి ఆచారాలు పాటించాలని ఒక మత ముసుగులో ఉన్నటువంటి కపట సహోదరుల వల్ల ఇది జరిగిందని చెప్తూ ఉన్నాడు. ఈ కపట సహోదరుల యొక్క ఉద్దేశం ఏంటంటే, యూదులని ఇతరులని భేదం లేకుండా క్రైస్తవులందరినీ మోషే ధర్మశాస్త్రం కిందకి మరలా వీళ్ళని తేవాలని చూస్తున్నారు. అంటే ధర్మశాస్త్రం పాటించే విధంగా నమ్మిన క్రైస్తవుల్ని, అనగా యూదుల్లో నుండి నమ్మిన క్రైస్తవులను కూడా వాళ్ళు కూడా ఏం పాటించాలని చెప్తున్నారు? మరలా అదే ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్తున్నారు. నిజానికి ప్రభువుని నమ్మడం ద్వారా ధర్మశాస్త్రం నుండి మనకి ఏం కలిగిందంటే విముక్తి కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం కలిగింది? విముక్తి కలిగింది. అయినా సరే వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే మనం ధర్మశాస్త్రం కింద ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ఈ 4వ వచనం యేసుక్రీస్తు సువార్తలో మనకు ఏం లభించిందంటే స్వేచ్ఛ లభించింది. ఏం లభించింది? స్వేచ్ఛ. ఏ విధంగా స్వేచ్ఛ లభించిందంటే ఒకసారి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో ఉద్దేశం ఏంటంటే మనుషులందరినీ ధర్మశాస్త్రం నుండి విడుదల కలుగు చేయాలని. అందుకే మనుషులకు పాప విముక్తి ఎలా కలుగుతుందనే దానికి సమాధానము దేవుని కృప మూలంగా మనుషులకి పాప విముక్తి కలిగింది. దానికి ఉదాహరణగా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 38, 39 వచనాలు ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 38, 39 వచనాలు నేనే చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన
ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడిననియో మీకు తెలియనుగాక. అంటే ఇప్పుడు నీతిమంతుడు ఎవరి ద్వారానో? ధర్మశాస్త్రం వల్ల కాదు, యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈ కపట సహోదరులు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మోషే ధర్మశాస్త్రంలో ఉంటేనే మనకు రక్షణ అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. కాబట్టి చట్టబద్ధమైన పద్ధతులను విధించడానికి అన్నట్టుగా కపట సహోదరులు ప్రయత్నం చేస్తే, కానీ ప్రారంభ సంఘం ఈ పోరాటాన్ని, ఈ సవాల్ని ఎదుర్కొని యేసుక్రీస్తు ద్వారా వచ్చిన స్వేచ్ఛను మరలా బానిసలుగా చేయడానికి ఈ కపట సహోదరుల యొక్క కబంధ హస్తాల నుండి, బంధకాల నుండి ప్రారంభ సంఘం ఏం చేసుకున్నదంటే విడుదల పొందింది. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? తప్పుడు బోధను ప్రారంభంలోనే మనం ఏం చేయాలి తెలుసా? గ్రహించి ఆ తప్పుడు బోధన నుండి పక్కకి వెళ్ళిపోవాలి. మన పక్కనే ఉన్న ఆ గ్రామంలో ఒక సంఘంలోకి డినామినేషన్ పేరు చెప్పకూడదు కానీ వాళ్ళని తీసుకొచ్చి సభలు పెడతానన్నారంట. ఆ పాస్టర్ గారు, మీరు సభలు పెట్టుకునేలాగా ఉంటే నన్ను పాస్టర్గా ఉంచుకోకండి, ఎందుకంటే వాళ్ళంతా వచ్చి బలపరిచేలాగా ఉంటే నేను ఈ లెక్కను మిమ్మల్ని బలపరచడం లేదు కదా అని అన్నాడంట. ఎందుకు ఆయన ఆ మాట అనడంలో ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు అబద్ధ బోధకు చెందిన డినామినేషన్, వాళ్ళని తీసుకొచ్చి సభలు పెడదాం అనుకున్నారంటే ఎవరు పెడదాం అనుకున్నారు? సంఘములో ఉన్న పెద్దలు. ఇప్పుడు సంఘానికి వాక్యం తెలిస్తే ఏది అబద్ధ బోధో ఏది నిజమైన బోధో అర్థం అవుతుంది. పాప మా పాస్టర్ గారిని పెట్టుకోవడం వల్ల ఆయన చేసేది ఏమి లేక ఆ పెద్దలతో ఈ మాట మాట్లాడాడంట. ఎందుకంటే అబద్ధ బోధను ప్రారంభంలో మనం గ్రహించకపోతే, చూడండి, ఏదైనా ఒక చిన్న పుండు ఏదైనా ఉందనుకో, అది ప్రారంభంలో దాన్ని మానపకపోతే అది పెద్దదై ఏమవుతుంది? సెప్టిక్ కింద మారి కొన్నిసార్లు కాలు చెయ్యో తీసివేయాల్సి వస్తుంది. అబద్ధ బోధ కూడా అంత ప్రమాదకరమైనది. సో ఈ 4వ వచనంలో పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇదిగో మనల్ని దాసులుగా చేసుకున్న వాళ్ళని, అంటే మనల్ని బానిసలుగా చేసుకున్న వాళ్ళని, క్రీస్తు యేసు వలన మనం కలిగిన మన స్వాతంత్ర్యాన్ని వేగుచూచుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించారు. దొంగతనంగా వచ్చాడంటే వాడు ఒరిజినలా డూప్లికేట్. దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల ఇది జరిగింది అంటున్నాడు. కాబట్టి సంఘము, సేవకులు తప్పుడు బోధ పట్ల అవగాహన కలిగి ఉండాలి, జాగ్రత్త వహించాలి. అలాగే క్రీస్తుని విశ్వాసం నుండి లభించిన స్వేచ్ఛను అర్థం చేసుకుని మనము యేసుక్రీస్తు నుండి లభించిన స్వేచ్ఛను అర్థం చేసుకుని దాన్ని గౌరవించాలి. దాన్ని ఆధ్యాత్మికంగా కూడా ఇంకా మనము స్వేచ్ఛగా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాదు సహవాసంలో వివేచన మరియు సువార్తలో స్థిరంగా నిలబడాలి. ఎలాగా? సహవాసంలో వివేచన కలిగి ఉండాలి, అలాగే సువార్తలో కూడా స్థిరంగా నిలబడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలా చూడండి, సిహెచ్ స్పర్జన్ గారు అనబడుతున్నటువంటి ఒక భక్తుడు ఇలాగ చెప్పాడు తన రాసిన పుస్తకంలో. ఒక అట్లాంటిక్ ప్రాంతానికి చెందిన ఒక బానిస స్త్రీ ఆమె గురించి ఒక ఇంగ్లాండ్ స్త్రీ అంటుందంట, ఈమెను నా దేశాన్ని తీసుకెళ్ళిపోయి స్వేచ్ఛ ప్రసాదించాలనుకుంటున్నానని చెప్పిందంట. ఆ మాట చెప్పే సమయానికి ఆ స్త్రీ ఎక్కడుందంటే ఒక ఓడలో ఉంది. ఎక్కడుంది? ఓడలో ఉంది. ఇంగ్లాండ్ స్త్రీ ఏమంటుంది? ఆ బానిస స్త్రీని చూసి, ఈమెను నా దేశాన్ని తీసుకుపోయి ఏం ప్రసాదించాలనుకుంటున్నాను? స్వేచ్ఛ. అంటే ఆమె బానిసత్వం బ్రతుకుతుంది అన్నప్పుడు ఆ ఓడ కెప్టెన్ అన్నాడంట, ఆల్రెడీ ఆమెకి స్వేచ్ఛ లభించింది అన్నాడంట. ఎలాగా అని అడిగిందంట. ఎలాగా చెప్పమంటారా? ఆమె ఉన్న ప్రాంతం నుండి అప్పుడే ఆమె ఏ ఓడ ఎక్కింది తెలుసా? ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓడ ఎక్కింది. అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓడ ఎక్కిందంటే ఆల్రెడీ ఆమెకి ఏమొచ్చేసింది? అప్పుడే స్వేచ్ఛ వచ్చేసిందని చెప్తున్నాడు. నువ్వు ఇంగ్లాండ్ దేశానికి తీసుకెళ్ళక్కర్వద్దు, ఆమె ఓడలో ప్రవేశించినప్పుడే ఆమెకి ఏమొచ్చింది? స్వేచ్ఛ వచ్చిందని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు లోకంలో నుండి యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడే నీకేమొచ్చిందో తెలుసా? స్వేచ్ఛ వచ్చింది. లోక బంధకాల నుండి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాల నుండి క్రైస్తవులకు ఏమొచ్చిందంటే స్వేచ్ఛ వచ్చిందనే విషయం మనము
జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అబద్ధ బోధకులు వచ్చి మరలా ఏం చెప్తున్నారు? ఈ స్వేచ్ఛను భగ్నం చేసి మరలా మోషే ధర్మశాస్త్రం ప్రకారం బానిసలుగా బ్రతకాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. పౌలు భక్తుడు దాన్ని ఖండించడం జరిగింది. తర్వాత క్రీస్తు యేసునందున్న స్వేచ్ఛను మనము 4 విధాలుగా మెరుగుపరుచుకోవాలి. అది ఏ విధంగా అంటే, ఒకటి, క్రీస్తు మనల్ని నడిపించిన లేదా విడిపించిన స్వేచ్ఛలో స్థిరంగా ఉండాలండి. ఎలా ఉండాలండి? మనం ఏదైతే బోధన మనం కలిగి ఉన్నామో ఆ బోధలో మనం ఎలా ఉండాలా? స్థిరంగా నిలబడాలి. మరలా బానిసత్వంలో మనము చిక్కుకోకూడదు. నువ్వు బానిసత్వంలో ఎప్పుడు చిక్కుంటావు తెలుసా? ఇందాక మాట్లాడుకున్నట్టు లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు పాటిస్తే నువ్వు మరలా ఏ బ్రతుకు బ్రతుకుతున్నావని అర్థం? బానిస బ్రతుకు బ్రతుకుతున్నావని అర్థం. రెండోది, దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదండి. దేవుడిచ్చిన స్వేచ్ఛను మనం ఏం చేయకూడదు? దుర్వినియోగం చేసుకోకూడదు. ఎలాగా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినట్లు, 6వ అధ్యాయం 12వ వచనంలో, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియు చేయదగనవి కావు అంటాడు. అన్నిటి యందు ఆయనకి ఏముందంట? స్వేచ్ఛ ఉందంట. కానీ స్వేచ్ఛ ఉందని చెప్పి అన్నీ చేసేవి కావు, కొన్ని చేయకూడను కూడా ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులు అనబడుతున్న మనము దేవుడిచ్చిన స్వేచ్ఛను ఏం చేసుకోకూడదంటే దుర్వినియోగం చేసుకోవద్దు. తర్వాత దేవుడిచ్చిన స్వేచ్ఛను మనం మెరుగుపరుచుకోవాలి. రోజు ఏం చేసుకోవాలి? దేవుడిచ్చిన స్వేచ్ఛను మెరుగుపరుచుకోవాలి. అనగా దేవుని యొక్క ఆత్మలో లేదా విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. 4వది, దేవుడిచ్చిన స్వేచ్ఛను ఇతరులకు కూడా తెలియపరచాలి. అంటే ఏంటి తెలుసా? ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు పాపం నుండి విడుదల కలిగింది, స్వేచ్ఛ కలిగింది, నా బ్రతుకు మారిందని ఎవరికి చెప్పాలంట? ఇతరులకి. అనగా ఇంకా ప్రభువుని నమ్ముకోలేని వారికి చెప్పే ప్రయత్నం మనము చేయాలి. ఇది 4వ వచనం నుండి మనం నేర్చుకున్న విషయాలు. చివరగా 5వ వచనం చదివి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 5వ వచనం, సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఇదండి ఇంపార్టెంట్. నేను ప్రారంభంలోనే చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. మన అంశం పేరు ఏంటంటే సువార్త సత్యము. ఏంటండి? సువార్తే సత్యము. అనగా సువార్త అంటే ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే సత్యము. ఆ సత్యం కొరకంట పౌలు భక్తుడు ఒక్క గడి అయినను ఆ కపట సహోదరులకు ఏమవ్వలేదంట? లోబడి ఉండలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సువార్త కొరకు మనం ఎలా నిలబడాలో. కాబట్టి కపట బోధకులకు ఒక్క క్షణం పాటు కూడా తాను లొంగలేదనే విషయాన్ని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒకవేళ లొంగేడే అనుకో, లోబడ్డాడే అనుకో, క్రైస్తవులను ఎంత గొప్ప నష్టం కలుగు చేస్తాడో పౌలుకు తెలుసు. ఎవరికి? అబద్ధ బోధకుల యొక్క బోధకు కానీ లోబడితే నిజమైన క్రైస్తవులకి పౌలు ఏం చేసిన వాడు అవుతాడు? చాలా నష్టము కలుగు చేసిన వాడు అవుతాడు. అందుకే దీని ద్వారా పౌలు సువార్త సత్యము, సందేశము, స్వచ్ఛతను కాపాడడానికి మరి సువార్త సత్యంలో నేను తొలగిపోలేదనే విషయాన్ని నొక్కి చెప్తున్నాడు. ఈ వచనం ద్వారా యూద ఆచారాలు అనుసరించవలసిన అవసరం లేకుండా సంఘములోకి అన్యులు క్రీస్తులో విశ్వాసం ద్వారా చేర్చుకోవచ్చు. దేని ద్వారా చేర్చుకోవచ్చు? ఎవరైనా ఒక వ్యక్తి సంఘంలోకి వస్తానంటే ఆచారాలతోనూ మతంతోనూ కులంతోనూ సంబంధం లేకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆ వ్యక్తిని ఎక్కడ తీర్చుకోవచ్చు? సంఘంలోకి చేర్చుకోవచ్చు. కానీ ఆనాడు ఆదిమ సంఘంలో ఏముంది? ఎవడైనా సంఘంలో చేర్చబడాలంటే వాడి విశ్వాసం ఒకటే కాదు, వాడు ఏం పొందాలి? సున్నత కూడా పొందాలనేటువంటి ఏదైతే ఉందో దాని నుండి పౌలు భక్తుడు ఆ అన్యులు అనబడుతున్న వారికి దేవుడు విముక్తి కలుగు చేశాడు. కేవలం విశ్వాసం ద్వారా అందరూ సంఘంలో చేర్చుకోవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి క్రైస్తవ విశ్వాసులు తాము పొందిన బోధలను గట్టిగా పట్టుకోవాలని పౌలు భక్తుడు ప్రోత్సహిస్తున్నాడు. ఆ మాట తిమోతికి ఈ విధంగా చెప్పాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో ఈ విధంగా మాట్లాడాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడే నువ్వు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన
కాపాడుము. ఏదైతే దేవుడు మనకిచ్చాడో, ఏదైతే విశ్వాసము హితవాక్యం ఇచ్చాడో ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలని పౌలు భక్తుడు తిమోతితో చెప్పాడు, మనతోనూ కూడా చెప్తా ఉన్నాడు. సో ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా? సువార్త స్వచ్ఛత ప్రాముఖ్యతను గుర్తిరగాలి. రెండోది విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. మూడోది అబద్ధ బోధనను గుర్తించి వివేకంగా ప్రవర్తించాలి. నాలుగోది తప్పుడు బోధకులకు లేదా తప్పుడు బోధలకు వెంటనే స్పందించాలి. వెంటనే స్పందించకపోతే ఒక సామెత ఈ విధంగా ఉంది: నిజము చెప్పులు వేసుకుని బయటకు వచ్చే లోపు, అనగా గడప దాటే లోపు అబద్ధం ఊరంతా ఏం చేసిందంట? చెప్పుకుని వచ్చేసిందంట. ఒకవేళ అబద్ధ బోధల విషయంలో కూడా నువ్వు స్పందించకపోయి నువ్వు వెంటనే జాగృతం కాకపోతే ఒక రోజున అబద్ధమే నిజం అవుతుంది, నిజమే అబద్ధం అవుతుంది అన్నట్టుగా ప్రజల్లో ఉంటుంది. కానీ ఎప్పటికీ సత్యమే నిలుస్తుంది. కానీ క్రైస్తవ విశ్వాసిగా నువ్వు నేను మాత్రం చాలా వివేకం కలిగి మనం ఏం చేయాలంటే ప్రవర్తించాలి. ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని ఒకసారి మరలా మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఈ మొదటి 5 వచనాల నుండి, మొదటి వచనంలో నుండి ఏమి చెప్పదలుచుకున్నాడంటే పౌలు భక్తుడు క్రీస్తు యొక్క సువార్తలో ఐక్యత ముఖ్యమని చెప్తున్నాడు. ఏ ముఖ్యము? ఐక్యత ముఖ్యము. అందుకే యూదుడైనటువంటి ఎవరిని? బర్నబాని, అన్యుడైనటువంటి తీతుని వెంటబట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములోకి వెళ్ళాడు. రెండో వచనం నుండి ఏం నేర్పుతున్నాడంటే క్రీస్తు సువార్తలో జవాబుదారీతనం ముఖ్యమంటున్నాడు. అంటే పౌలు భక్తుడు యెరూషలేముకి ఎందుకు వెళ్ళిన విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ, నేను ఏదైతే సువార్త ప్రకటిస్తున్నానో ఆ సువార్త క్రీస్తు సువార్తతో లేదా మీరు ప్రకటిస్తున్న సువార్త ఒకటే అని ఒక జవాబుదారీతనం కలిగి ఉన్నాడు. మూడో వచనం నుండి యేసుక్రీస్తునందు మనకి ఏం కలిగిందంటే విముక్తి కలిగింది. ఏం కలిగింది? విముక్తి కలిగింది అన్న విషయాన్ని బట్టి తీతుని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. తీతు అన్యుడైనా ఆయన సున్నతి పొందుకోవలసిన పని లేదు, అనగా ధర్మశాస్త్రం ప్రకారం లేదా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కలిగి ఉండవలసిన అవసరం లేదని క్రీస్తు సువార్తలో విముక్తి ఉందని చెప్పాడు. 4వ వచనంలో ఏం చెప్పాడంటే అదే క్రీస్తు సువార్తలో స్వేచ్ఛ కూడా ఉంది. ఏముంది? స్వేచ్ఛ. కానీ స్వేచ్ఛ ఉందని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు కూడా లేదు. అలాగే 5వ వచనంలో ఏం చెప్పాడంటే క్రీస్తు సువార్తలో స్వచ్ఛత అనగా సత్యము ఉంది. ఏముంది? సత్యము. అందుకే అంటున్నాడు 5వ వచనంలో ఏమన్నాడో తెలుసా? సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకోలేదు. అంటే సువార్త ఎంత సత్యమో అన్న విషయాన్ని తెలియపరిచాడు. ఫైనల్గా పౌలు భక్తుడు మనకు ఎందుకు ఈ విషయాలన్నీ బోధిస్తున్నాడంటే ఇలా చూడండి, సువార్త సత్యం మనలో నిలవాలని, దానిలోనే కొనసాగాలని. సువార్త సత్యము మనలో నిలవాలి, అలాగే దానిలోనే మనం ఏం చేయాలి? కొనసాగాలి. సువార్త సత్యం తెలుసుకుని దానిలో కొనసాగకపోయినా నువ్వు ప్రమాదమే. ఒకవేళ కొనసాగి సువార్త సత్యము తెలుసుకోలేకపోయినా ప్రమాదమే. కాబట్టి ఏది ముఖ్యమో తెలుసా? సువార్త అనేది ముఖ్యము. ఆ సువార్త సత్యంలో మీరందరూ నిలబడండి. అబద్ధ బోధకులు వస్తారు, వాళ్ళ యొక్క బోధనలు మనము ప్రారంభంలోనే వివేచించి గ్రహించి వాళ్ళ బోధనలు మనం ఖండించాలి. అంతేకాదు యేసుక్రీస్తు రక్తమందు అన్యుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ యూదుడని లేదు, అందరూ ఒకటే అని చెప్పడానికి తీతుని వెంటబట్టుకుని యెరూషలేముకి వెళ్ళాడు. దీని ద్వారా పౌలు ఏం చెప్పదలిచాడో తెలుసా? 1వ అధ్యాయంలో చెప్పిన దానికి కొనసాగింపుగా సున్నతి ముఖ్యమైనది కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసమే రక్షణకు మూలమని చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరూ కూడా ఇలా చూడండి, మీరు చేసే మంచి పనుల వల్ల లేదా మీరు చేసే పుణ్యకార్యాల వల్ల మనకు రక్షణ కలుగుతుంది, పరలోకను పోతారని అనుకోకండి. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణలో కొనసాగుతూనే పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధతలో ఉంటేనే ఒక రోజున ప్రభువుని చూడగలుగుతాం, చేరగలుగుతాం. అట్టి విశ్వాసంతో రక్షణలో కొనసాగుతూ పరిశుద్ధత కలిగి ఉందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి